లక్షల డప్పులు వేల గొంతుకలకు సంబంధించి మీరు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు, అన్ని కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పర్మిషన్ అయితే రాలేదు. మందకృష్ణ గారిని నా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తా ఉన్నాడు. సో ఎట్లా చూస్తారు ఈ పర్మిషన్ ఇవ్వకపోవడానికి? మొదట ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఒక న్యాయమైన సామాజికమైన న్యాయం కోసం ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు మొట్టమొదట ఈ భారతదేశంలో ఆ జడ్జిమెంట్ వచ్చిన క్షణంలోనే అసెంబ్లీలో పెద్ద ప్రకటన చేశారు. చాలా మంచి ప్రకటన చేశారు. వాస్తవంగా చాలా ఊరట కలిగింది. నాలాంటి వాడికి గత 30 సంవత్సరాలుగా మొదలుపెట్టింది నేనే. మందకృష్ణను ముందరబెట్టి దీన్ని మొదలుపెట్టించింది నేనే. దీనికి ఖచ్చితంగా ఎవరికి అన్యాయం చేయొద్దు, మాకు అన్యాయం జరగవద్దు అనేటువంటి నినాదం తప్ప ఎవరికి అన్యాయం చేసేటువంటి నినాదం కాదు. ఏది ఈ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం, మందకృష్ణ నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమం ఎవరికి వ్యతిరేకమైంది కాదు. రాజకీయాలకు అతీతమైనటువంటి ఉద్యమం ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఎవరు చేయలేకపోయారు. సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం, ఆ జడ్జిమెంట్ను అందుకొని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయటం, అది కూడా నేను గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ద్వారానైనా నేను ఇది అమలు చేస్తా, ఎవరు ఆపినా ఆగేది లేదు. ఇంకోటి మీరు ఒక నిమిషం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ కూడా మరి ఏబిసిడి వర్గీకరణ కిందకే తీసుకొస్తా, తప్పకుండా ఇది అమలు చేస్తా అనే మాట వారి నోటి నుంచి రావటం అనేది చాలా సంతోషకరం. ఆ ధైర్యవంతమైనటువంటి ఆ ప్రకటనకి నేను ముగ్ధున్నైపోయాను. అందుకని మీరు చూడండి కావాలంటే, అందుకని నేనేమంటా అంటే ముఖ్యమంత్రి గారికి ఈ క్రెడిట్ పోతుంది. ఆయనకే ప్రత్యేకమైనటువంటి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను మా జాతి తరపున, ఈ ఉద్యమం తరపున. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ విషయాలు ఎట్లా ఉన్నా అవన్నీ పక్కన పెడితే ఈ విషయంలో మాత్రం ఆయన ఒక చరిత్రాత్మకమైన ప్రకటన చేశాడు. చరిత్రలో ఆయన నిలిచిపోతాడు, అంతవరకు నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఇవాళ దాన్ని అనుసరించి సరే 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే ఒక కార్యక్రమం తీసుకోవటం, మాదిగ జనాన్ని చైతన్యవంతం చేయటం కోసం ఈ కార్యక్రమం అనేది నడుస్తూ ఉంది. అది మంచిదే కదా. అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ మీటింగ్కి వచ్చి, ఎట్లాగే రేపు అసెంబ్లీలో చేస్తానని చెప్తున్నాడు, ఆ మీటింగ్కి వచ్చి దాన్ని ఓన్ చేసుకొని ఎవ్వరు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి అంతవరకు నేను హామీ ఇవ్వగలుగుతాను. ముఖ్యమంత్రి ఒక మాట మాత్రం పిలిచి చెప్పగలిగితే ఈ మీటింగ్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి మీటింగే చేస్తాం, అది విజయోత్సవ సభ చేస్తాం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి. బట్ ఆయన దీనికి పర్మిషన్ ఇవ్వలేదు అని అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అది నష్టమైంది, దానివల్ల ఇబ్బంది ఏముంది. రెండోది, ఎవరు ఆయన మీద వ్యతిరేకత లేరు, ఎవరైనా ఉన్నా కూడా మేము లెక్క చేయం. పలు కారణాలను చూపుతూ మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఒకటి, ఎంతమంది వస్తున్నారు అనేది ఒకటి మీరు చెప్పలేదని చెప్తా ఉన్నారు. ఇంకా రెండవ అంశం వచ్చేసి, ఏదైనా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది, ఏదైనటువంటి అక్కడ గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, అలజడులు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇట్లా 4-5 ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయని చెప్తా ఉన్నారు. పలు అంశాలను పొందుపరిచారు, పర్మిషన్ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి. సో మీరు ఇక సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా సభ చేయడానికి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నడూ కూడా మాదిగల ఉద్యమము మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడన్నా ఘర్షణలు అయినాయా? ఎప్పుడు ఘర్షణ? 10 లక్షల మంది వచ్చారు, అయినా ఘర్షణ కాలే. అదే పెరడ్ గ్రౌండ్లో మీటింగ్లు పెట్టాం, ఎప్పుడు కూడా ఘర్షణ కాలే. ఇప్పుడు ఎందుకు అవుతుంది? అయినా పాజిటివ్గా ఉంది కదా ప్రభుత్వం పాజిటివ్ లేకపోతే ఘర్షణ వాతావరణం వస్తుంది. ఇప్పుడు నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే ఘర్షణ వాతావరణం వస్తుంది. పర్మిషన్ ఇస్తుంటివి, నువ్వే దాన్ని అమలు చేస్తుంటివి. మీకు వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతాం? ఏ గొంతు మాట్లాడతా? అట్లా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాదిగలలో ఉన్నటువంటి ఏ గొంతు కూడా అతని వ్యతిరేకంగా మాట్లాడదు. మందకృష్ణ మాట్లాడు, మోత్కుపల్లి నరసింహులు మాట్లాడు, ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. మందకృష్ణనే ముఖ్యమంత్రి గారు వస్తే నేను ఎవరిని పిలవను అనే మాట కూడా చెప్పిండు ఆయన. ముఖ్యమంత్రి గారు వస్తే మేము మాట్లాడినాం ఆయనతోటి. నువ్వు ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మనకు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు మనం వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈ ఇష్యూ మీద మాత్రం ఎవరు మాట్లాడొద్దని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే వస్తే మాత్రం
ఏ పరిస్థితుల్లో ఇంకోని పిలిచేది లేదు, ఏ పార్టీని పిలిచేది లేదనే నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఇన్విటేషన్ ఏమైనా పంపించే అవకాశం ఉందా? పంపించారు సార్ ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు కానీ ఇంకెవరికైనా? పోయినాం మనం, మేము ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్యేలు మన ఎవరు వీరేశం కానీ, సత్యనారాయణ గారు కానీ, లక్ష్మణ్ కానీ, సామేల్ గారు కానీ అందరం పోయినాం. మన ఎవరు నరేందర్ రెడ్డికి చెప్పినాం, నరేందర్ రెడ్డికి సీఎం గారే స్వయంగా వస్తే దాడ ఇంకా వేరేది ఏమి ఉండదు, అది విజయోత్సవ సభగా ఉంటుంది, మీరు ఆలోచించండి అనే మాట కూడా చెప్పి వచ్చినాం. అది సీఎం గారి దృష్టికి కూడా పోయింది, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఎవరు అడ్డుకుంటున్నారు ఇప్పటికే? మాలలు వర్సెస్ మాదిగలు ఎస్సీ వర్గీకరణ మధ్య నడుస్తూ ఉంది కాబట్టి మాలలు ఏమైనా అడ్డుకుంటున్నారా? ఎవరో ముఖ్యమంత్రిని మిస్గైడ్ చేస్తున్నారండి, అన్నిట్లలో మిస్గైడ్ చేస్తున్నారు. పాపం ఆయన ఏదైనా చేయాలనుకున్నా చేయకుండా చేస్తున్నారు, అది గమనిస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఒక సీనియర్ నాయకుడిగా ప్రభుత్వాలను ఒక సందర్భంలో నడిపించినటువంటి పార్టీలను నడిపించిన వ్యక్తిని నేను చెప్తున్నా కదా, ఇవాళ ఆయనకి చీమ కుడితే మేము బాధ్యులం. ఆయన ఇప్పటికి కూడా ఆలోచన చేసుకొని ఆ మీటింగ్ ఆయనే వచ్చి విజయవంతం చేయమంటున్నాం మేము. మరి రెండోది ఏంటంటే ఎవరు ఏ పార్టీకి పోతారు, ఏడే పోతారు అంటే అవన్నీ తర్వాత విషయాలు. ఈ సభ మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆయనకు గౌరవం వచ్చేటువంటి కార్యక్రమం ఇది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.